ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకున్న సినిమాలలో రామ్ నగర్ బన్నీ సినిమా ఒకటి. యాటిట్యూడ్ స్టార్గా పేరు పొందిన ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి సినిమా థియేటర్లోకి వచ్చేసింది. అదే రామ్ నగర్ బన్నీ. తన మేనరిజం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కుర్రాడు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ రామ్ నగర్ బన్నీ. తాజాగా ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. రివ్యూ ఎలా ఉందో చూద్దాం. రామ్ నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ప్రేమ కహాని నడిపిస్తాడు. అమ్మాయిల వరకు ఏదో అయితే అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ శైలు ఒకటయ్యారా లేదా అనేదే మిగతా స్టోరీ. సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు పడితే వారు ఫేమస్ అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా ఫేమస్ అయిన కుర్రాడే చంద్రహాస్. ఇతడి పేరు మర్చిపోయేంతలా యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. కానీ దీన్ని ట్యాగ్లైన్ వాడేసి మనోడి కొత్త సినిమా అని తీసుకొచ్చేశారు. ఇక ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో ఎప్పటినుంచో ఉన్నట్లే కమర్షియల్ లెక్కలేసుకుని మరీ సినిమా తీశారు. ఓ ఆంటీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని బన్నీ అనే కుర్రాడు బాధపడే సీన్తో సినిమా మొదలవుతుంది. అలా తన కథ చెబుతాడు. అల్లరి చేస్తూ కాలేజీ చదివే కుర్రాడు. అతడికి ఓ ఫ్యామిలీ, పక్కనే నలుగురు ఫ్రెండ్స్. అనుకోకుండా రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, కొన్నాళ్ల లవ్ తరువాత మరో అమ్మాయి కనిపించేసరికి ఈమెను వదిలేయటం. తీరా రెండో అమ్మాయి వీడిని మోసం చేస్తుంది. వీళ్ళిద్దరిపై ఉన్నది ప్రేమ కాదని, వేరే అమ్మాయిపై తనకు అసలు ప్రేమ ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఇదంతా కాదన్నట్లు బన్నీ జీవితంలోకి వచ్చిన తారా అనే ఆంటీ ఎవరు అనేది, చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కాసిన్ని కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో ఓ 4 పాటలు. ఇవి కాదన్నట్లు 2 ఫైట్లు. కమర్షియల్ సినిమాకు ఇంతకంటే ఏం కావాలంటారా? ఒకవేళ ఈ తరహా మూవీస్ ఇష్టం ఉంటే రామ్ నగర్ బన్నీ మీకు నచ్చేయచ్చు. 2.5 గంటల సినిమాలో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి తప్పితే ఓవరాల్గా సినిమా అయితే అలా అలా వెళ్ళిపోతుంది. బోరింగ్ సన్నివేశాలు అయితే పెద్దగా లేవు. అలాగని చెప్పి పెద్ద చెప్పుకోదగ్గ, ఎనాలిసిస్ చేయదగ్గ సినిమా అయితే కాదు. యాటిట్యూడ్ అని ట్రోల్ చేస్తే దాన్నే తన పేరుగా మార్చుకున్న చంద్రహాస్ యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించాడు. పర్వాలేదనే కాదు, చాలా బాగానే చేశాడు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నింటిలో తను పెట్టిన ఎఫర్ట్ అయితే బాగా కనిపించింది. స్టేజ్పై మాట్లాడే చంద్రహాసేనా ఇలా చేసింది అనేలా నటించాడు చంద్రహాస్. శైలుగా చేసిన విస్మయ క్యూట్గా ఉంది. బన్నీ ప్రేమించిన అమ్మాయిలు మిగతా ముగ్గురు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తన వంతు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్ళంతా ఓకే. టెక్నికల్ విషయాలకు వస్తే 2-3 పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీని చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ తీసుకున్న లైన్ పాతదే, కాస్త మెరిపించే ప్రయత్నం చేశాడు. మరీ అదరగొట్టేశాడని చెప్పలేం. కానీ యాటిట్యూడ్ స్టార్గా పేరు పొందిన చంద్రహాస్ పాస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు.